నమస్తే మ్యాథ్స్ టీవీ భక్తి ఛానల్కి స్వాగతం. క్రోధి సంవత్సరం ప్రారంభం కాబోతుంది. చాలామందికి తమ తమ రాశులు ఏ విధంగా ఉన్నాయి, అలాగే భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందని చాలామందికి తెలుసుకోవాలని ఉంటుంది. మరి ఈ 12 రాశుల వారి స్థితిగతులు ఏ విధంగా ఉందో మనకు తెలియజేయడానికి లలిత ఉపాసకులు జ్యోతిష పండితులు నానాజీ పట్నాయక్ గారు స్టూడియోలో ఉన్నారు. మరి వారిని అడిగి ఈ 12 రాశుల వారికి సంబంధించి ఆదాయ వ్యయం అలాగే అవమానం రాజ్యపూజం ఏ విధంగా ఉందో మరి వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురూజీ. శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ క్రోధినామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఆదాయ వ్యయం అలాగే అవమానం రాజ్యపూజం అలాగే కాంతాయ ఫలం ఏ విధంగా ఉండబోతుంది? ఇక్కడ చూసుకున్నట్లయితే మిథునం వారికి ఆదాయం 5 వ్యయం 5గా చూపిస్తుంది క్రోధినామ సంవత్సరం. ఎందుకంటే ఎవరైనా సరే పంచాంగం తీసుకున్నప్పుడు అవే చూస్తాం. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇవి ఇలాగే ఉంటాయా అంటే మీ జన్మజాతకంలో కనుక మంచి ధనయోగం ఉంటే పెరుగుతుంది కూడా, దాని గురించి టెన్షన్ పడాల్సిన పని లేదు. మరి అక్కడ కూడా లేదు, ఇక్కడ మరి ఇది పరిస్థితి అంటే దీన్ని పెంచుకోవచ్చు కూడా, నో నీడ్ టు వరీ. అయితే 5 చూపిస్తుంది. మిథునం వారికి రాజ్యపూజ్యం అవమానం కూడా, రాజ్యపూజ్యం 3 అవమానం 6గా చూపిస్తుంది. అంటే మనల్ని మెచ్చుకునే వారి సంఖ్య ఒక 3 ఉంటే, అంటే రఫ్గా చెప్తున్నాడు అక్కడ, అంత ముగ్గురే అంటే కరెక్ట్గా ముగ్గురే వస్తారని కాదు, అవమానించే వాళ్ళ సంఖ్య 6గా చూపిస్తుంది. మరి దీన్ని ఎలా మార్చుకోవాలి? ఇక్కడ ఈక్వల్గా ఉంటే సరిపోదు కదా, ఆదాయం వ్యయము కొంత ఎంతో కొంత మనకి సేవింగ్స్ ఉండాలి. కాబట్టి ఈ మిథునం వారికి ఆదాయం పెరగాలి అంటే ఈ లాభస్థానంలో ఉన్నటువంటి గురువు మే మాసం నుంచి మారిపోతాడు, అంటే వ్యయంలోకి వస్తాడు. అందుకని ఆదాయం పెరగాలంటే ఫస్ట్ ఖర్చు తగ్గించాలి. కాబట్టి శనగలు దానంగా ఇవ్వాలి. రెండవది రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క అష్టోత్తరం చదువుకోవడము, పౌర్ణమి నాడు ప్రత్యేకంగా లలితా సహస్రనామాలు పఠనం కానీ శ్రవణం కానీ రాత్రిపూట చేయడం ద్వారా మీకు మంచి ఆదాయం పెరుగుతుంది అని చెప్పి శాస్త్రవచనం. ఇక రాజ్యపూజ్యం అవమానం కనుక చూసుకున్నట్లయితే రాజ్యపూజ్యం పెరగాలి, వీరికి అవమానం తగ్గాలి అంటే విష్ణు సహస్రనామాలు లేదా దత్తాత్రేయుడిది జయ గురుదత్త శ్రీ గురుదత్త కానీ లేదా దుర్గానామాలు కానీ చేస్తే రాజ్యపూజ్యం పెరుగుతుంది. రాజ్యపూజ్యం ఎప్పుడు కూడా 10th హౌస్ బాగుంటే రాజ్యపూజ్యం ఆటోమేటిక్గా పెరుగుతుంది. మరి అవమానం తగ్గాలి అంటే సూర్యభగవానుని కాలభైరవుణ్ణి లేదా కాళికా అమ్మవారిని ప్రార్థించిన, ఆ సూర్య శని గ్రహాల దగ్గర దీపారాధన చేసినా కూడా మీకు ఖచ్చితంగా ఏమవుతుందంటే వీళ్ళకి అవమానం అనేటువంటిది, అంటే అవమానిద్దాం అనుకునే వాడికి కూడా అక్కడ రాగానే సర్లే ఏం తప్పడతాంలే అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. సో కాబట్టి ఇవి చూసుకోవాలి. ఇక వీరికి లగ్నం నుంచి చతుర్థ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి ఈ సంవత్సరం పాటు అక్కడే ఉంటాడమ్మా. కేతు 4వ స్థానంలోనే ఉంటాడు. అందుకని విద్యార్థులు గుర్తుపెట్టుకోండి, చదువు విషయంలో కొంచెం డైవర్ట్ అవుతూ ఉంటారు. ఆ డైవర్షన్ పిల్లలకు రాకుండా ఉండాలంటే మెడలో చిన్న లాకెట్ ఒకటి గణపతిది వేయండి. అలాగే పెద్దలు ఏదైనా ఒక ల్యాండ్ తీసుకోవాలనుకున్నా లేకపోతే ఏదైనా వాహనం తీసుకోవాలనుకున్నా కూడా కొంచెం మంగళ బుధవారాలు అవాయిడ్ చేయడం మంచిది. అదేవిధంగా తీసుకునే ముందు ఒక్కసారి గణపతిని తలుచుకొని తీసుకుంటే మంచిది. ఎందుకంటే చతుర్థంలో కేతు ఉన్నాడు కదా, కాకపోతే లక్కీగా మే నుంచి కొంచెం చతుర్థం మీద దృష్టి ఉంది కాబట్టి పర్లేదు. ఎందుకంటే ఇలా ఉన్నప్పుడు ఏమవుద్ది, కేతు ఉన్నప్పుడు అంటే ఏదైనా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తాము, ఏదో ఒక ఆటంకం చాగుతూ ఉంటుంది. లేకపోతే మేస్త్రి మధ్యలో వదిలేసి వెళ్ళిపోతాడు, మళ్ళీ ఆయనకు ఫోన్ చేసి మళ్ళీ వెనక్కి వచ్చి కొంచెం స్టార్ట్ చేయడం ఆగడి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా రాహు దశమంలో ఉన్నాడు కాబట్టి వీళ్ళకి కలిగే బెనిఫిట్ ఏమిటి అంటే విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేద్దాం అనుకునేటువంటి వారికి ఇది సరైన సమయము. రాహు సపోర్ట్ చేస్తున్నాడు ఈ విషయంలో. మరి అదేవిధంగా గురువు 12లోకి వస్తున్నప్పుడు ఖర్చు ఎలా ఇస్తాడో శత్రువుపై జయాన్ని కూడా ఇస్తాడు. శత్రువుపై జయాన్ని, లోన్స్ కోసం ట్రై చేసినట్లయితే లోన్స్ లభించడం ఇటువంటివి ఇస్తాడు. కాకపోతే వీళ్ళు సంతానం కోసం ప్లాన్ చేసుకునేది ఏదైనా మే లోపల ప్లాన్ చేసుకోవడం మంచిది. లేనట్లయితే అక్టోబర్ నుంచి నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ అక్టోబర్ నుంచి ఫిబ్రవరి నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి లోపల ప్లాన్ చేసుకుంటే మంచిది. అప్పుడు వీళ్ళకి గురుబలం ఉంటుంది. ఇక్కడ ఏంటంటే సంతానానికి గురుబలం ఎంతవరకు ఉంది అనేటువంటిది చూసుకోవాలి. ఈ మే లోపలే రాజకీయ బలం ఉంటుంది, లేదా అక్టోబర్ నుంచి ఫిబ్రవరి లోపలే రాజకీయ బలం ఉంటుంది వీరికి. అంటే రాజకీయంగా ఎటువంటి స్టెప్స్ ఏదైనా తీసుకోవాలని ఈ టైంలో తీసుకోవాలి. ఓకే. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ భాగ్యస్థానంలో భాగ్యాధిపతి శని భగవానుడు ఉన్నాడు కాబట్టి కొంచెం అంటే ఇంకా ఈ క్రోధినామ సంవత్సరం రాకముందే కొంచెం తండ్రితో కానీ తండ్రి ఆరోగ్య విషయంలో కూడా కొంత ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. కొంచెం లాంగ్ జర్నీస్ వెళ్ళేటప్పుడు కూడా కొంత జాగ్రత్త తీసుకోవాలి. ఇవి మెయిన్గా చూసుకోవాలి. ఇక వీరికి పర్టికులర్గా ఈ కాందాయ ఫలం అని అడిగారు కదమ్మా, ఈ కాందాయ ఫలం సంబంధించిన చూసుకున్నట్లయితే ఈ నక్షత్రాలే ఉంటాయి మిథున రాశిలో. మృగశిర 3-4 పాదాలు ఉంటుంది, ఆర్ద్ర నక్షత్రం ఉంటుంది, పునర్వసు 1, 2, 3 పాదాలు ఉంటాయి.
ఈ మృగశిర 3-4 పాదాల వారికి అసలు ఏం చూపిస్తుంది అని చెప్పి చూసుకుంటే సమంగా అంటే మంచి ధనయోగం అనేటువంటిది ఉంటుంది మిథునం వారికి అనేటువంటిది చూపిస్తుంది. మరి ఆర్ద్ర నక్షత్రం వారికి కూడా ధనలాభం ఉంది. పునర్వసు వారికి సమఫలం ఉంది, అంటే ఎంత వస్తుందో ఎంత ఖర్చు ఉందో అంతవరకు కరెక్ట్గా డబ్బులు వస్తాయి. ఇది కాబట్టి కాందాయ ఫలం విషయంలో మిథున రాశిలో ఉండే నక్షత్రాల వారికి బాగుంది. అయితే ఎప్పుడు కూడా నక్షత్ర ఫలితం కేవలం వాళ్ళకి దశా ఫలితం లాంటిదే కాకుండా మానసికంగా కూడా మంచి అభివృద్ధిని ఇస్తుంది నక్షత్ర సంబంధంగా చేసుకుంటే. అంటే ఏంటి, ఇప్పుడు మృగశిర నక్షత్రం వారు ఉన్నారనుకోండి, ఎక్కువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ధ్యానం చేసుకుంటే మంచి ఉదయం నిద్రలేచి మానసికంగా బాగుంటుంది. ఆర్ద్ర నక్షత్రం వారు దుర్గని, పునర్వసు నక్షత్రం వారు ముఖ్యంగా రాముణ్ణి కానీ లేకపోతే దత్తాత్రేయుడిని కానీ స్మరించుకుంటే మంచిది. అంటే ఎలా స్మరించుకోవాలి? ఓం దుర్గాయ నమః, ఓం దత్తాత్రేయాయ నమః, లేనట్లు ఓం స్కందాయ నమః అనుకోవచ్చు. అయితే వీరు ఈ మిథునం వారు ఎక్కువగా ఆరాధించాల్సిన దేవతా స్వరూపం ఏమిటి అంటే లలిత అమ్మవారిని ఎక్కువగా ఆరాధించాలి. గుర్తుపెట్టుకోండి, ఎంత లలిత అమ్మవారి చేసుకుంటే అంత బాగుంటుంది వీరికి. అది మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఒకటే నేను చెప్పేది ఒకటే, మీకు ఈ గోచార ఫలితాలు ఎలా ఉన్నాయా ఇవి కాదు, మీ జన్మజాతకంలో ఉండే ఫలితాలు మీకు మెయిన్గా పనిచేస్తాయి. ఇవేంటంటే కొంచెం ఒక 5 to 10% గోచార ప్రభావం అనేటువంటిది ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే గురుగారు, ఈ క్రోధినామ సంవత్సరంలో మిథున రాశి వారి యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉంటాయో మాకు తెలియజేశారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.